హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. 2021లో ఎంటర్ అవబోతున్నాం. 2020 అయితే అయిపోతుంది. సో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, మనం ముందుకు వెళ్తూ ఉన్నాం భ్రమలో బతికేస్తున్నాం. సో చిన్న చిన్న విషయాలకు కూడా మనమైతే మోసపోతూ చిన్న వాటికి కూడా అంటే అట్లీస్ట్ ఒక కామన్ సెన్స్ పెట్టి చూడాల్సిన విషయం కూడా మనం ఈజీగా మోసపోతున్నాం. సో మనిషికి కొంచెం ఆశ ఉండాలి కానీ అత్యాశ అయితే ఉండకూడదు. సో ఈరోజు కూడా మీకు ఒకవేళ 2021లోకి వెళ్తూ ఇట్లాంటి వీడియో చూడడం ఎందుకంటే స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి, నాకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఎవడైనా అరే ఇది చెప్పేదంటే విన్నావరా అనుకుంటే మాత్రం ముందుకు రండి. మీకైతే కాస్త కోస్తేనండి బాగానే ఉపయోగపడే విషయాలే. మన సబ్స్క్రైబర్ ఒక అతనైతే ఈరోజు మార్నింగ్ నాకు మెసేజ్ చేశాడు, బ్రో ఇలాగ నేను సమ్ స్కామ్లో మోసపోయానని. సో ఏంట్రా ఈయన స్కామ్ అంటున్నాడు, ఏంట్రా ఇదేంటిది, ఎన్ని స్కామ్లు అని చెప్తాను, జనాలు కూడా ఇసుకొచ్చేస్తుంది స్కామ్ల గురించి చెప్తుంటే. ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే టెలిగ్రామ్లో హీరో GoPro 9 వచ్చేసి 50,000ది 7,000కి ఇప్పిస్తాను, నువ్వు డబ్బులు వేయమంటే డబ్బులు వేసేసి మనోడు ఏం చేశాడంటే ప్రోడక్ట్ అయితే బుక్ చేయించుకుంటే తీరా చూస్తే ఆయనకు వచ్చేసి స్కెచ్ పెన్ల కిట్ వచ్చిందంట. సో స్కెచ్ పెన్ల కిట్ వచ్చింది. తర్వాత ఎవరైతే టెలిగ్రామ్లో పంపించారో ఆ పర్సన్కి మెసేజ్ చేసినా కాల్ చేసినా కటిఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఎంత 7,600 రూపాయలు బొక్క. ఇది జరుగుతూనే ఉంది, మోసపోతూనే ఉన్నారు. ఎవడో ఒకటి నాకు ఇట్లా జరిగిందని చెప్తున్నాడు, మోస్ట్లీ ఎవరో చెప్పుకోవట్లేదు. పరువు తక్కువ, పరువు. సో నాట్ ఓన్లీ దిస్, ఈ టెలిగ్రామే కాదు, ఇప్పుడు లోన్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనకి ఏదైతే లోన్స్ తీసుకుని ప్రిటీ లోన్స్, చిన్న లోన్స్ తీసుకుని చాలా కామన్ సెన్స్ ఆలోచించాల్సింది. మీకు వారం రోజులకి 3,000కి 5,000 కట్టమంటున్నాడే, అసలు అంత కట్టాల్సిన అవసరం లేదే వీటికి, మనం తీసుకోవడం అవసరం అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు లోన్లు తీసేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు తిడుతున్నారు, గొగ్గులు పెడుతున్నారు. సో అసలు తీసుకున్నాను, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 50,000 వస్తూ 7,000కి ఇస్తాను అన్న మోసమే. ఒక్క మీ ఫోటో వెరిఫికేషన్ కూడా లేకుండా మీకు 3,000 ఇచ్చేస్తున్నాం అని చెప్పిన అది మోసమే. మనం కొంచెం ఆలోచించాలి. SBI బ్యాంకో RBI అప్రూవల్ పొందిన సైట్ ఇంకోటో లోన్స్ ఇస్తుంటే 1,00,000 ప్రొసీజర్స్ ఉంటాయి. అది ఎవడో ఆలోచించాడు. 2 నిమిషాల్లో లోన్ వచ్చేస్తుంది, 3,000 వస్తుంది, తాగామా జబర్దస్త్గా ఎంజాయ్ చేసామా, వాడు మళ్ళీ ఫోన్ చేస్తే దిగదొబ్బొచ్చులే. ఇప్పుడు అదే పెద్ద ఇండియాలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ కూర్చుంది. సో మామూలు రచ్చలు జరగట్లేదు దీని మీద. ఇదేందా ఇది, 50,000 వస్తే 7,000 కట్టిస్తుందా? సరే ఇస్తాడు అనుకుందాం. అదే 50,000 వస్తూ 7,000 ఆడు కొనుక్కొని దాన్ని OLXలో పెట్టి 14,000కి అమ్ముకోవచ్చు కదా. నీకెందుకు ఇవ్వాలా? ఆడేమన్నా నీ చుట్టమా? ఆడేమన్నా నీ అన్న, నీ తమ్ముడా, నీ బామ్మద్దా, నీకు ఏళ్ళు ఇచ్చిన మొగుడే ఏంది? నీకు ఎందుకు ఇస్తాడు చెప్పు? ఆడ అమ్ముకోకూడదా? జనాల ఆశని వీళ్ళందరూ క్యాష్ చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచించండి, చిన్న కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. 132,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి బ్రో, ఎంత ట్రస్టెడ్ గ్రూప్ అని చూపించారు. 10,000 పెడితే టెలిగ్రామ్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు బ్రో. దానికి ఏంటి బ్రో ట్రస్టెడ్ గ్రూప్? టెలిగ్రామ్ అంతా కూడా బోట్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఫేక్ బోట్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్ని. 10,000 పెడితే నాకు కూడా ఇప్పుడు నా దగ్గర 7,500 మంది ఉన్నారు. నేను 10,000 పెడితే 25,000, 30,000, 40,000 సబ్స్క్రైబర్స్ అవుతారు నాకు టెలిగ్రామ్లో. దట్ ఈస్ కాల్డ్ టెలిగ్రామ్ అంతా కూడా ఒక ఫేక్. దాన్ని మీకు వచ్చింది తెలుసా, 1,00,000 మందిని, మిలియన్స్ మందిని కూడా గ్రూప్లో యాడ్ చేసే ఒక వెసులుబాటు టెలిగ్రామ్లోనే ఉంది. అంతమంది గ్రూప్లో యాడ్ చేయకూడదు. సో కాకపోతే ఇంకా అదొక ప్లాట్ఫామ్ లాగా తయారైంది కాబట్టి వాట్సాప్లో ఆప్షన్ లేదు కాబట్టి అందరూ టెలిగ్రామ్ మీదకి వెళ్తున్నారు. సో పక్కా ఫేక్. మీరు ఆ ఫేక్లో ఇట్లాంటి ఫేక్ నా కొడుకులు నమ్మేసి మోసపోయామంటే ఎవడేం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సైబర్ క్రైమ్లో కేసు పెట్టినా సరే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆడొక ఫేక్ నెంబర్ తీసుకుంటాడు, నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ చేస్తాడు. ఎలా? సరే ట్రేస్ చేసి పట్టుకున్నా సరే వాడేమంటాడు? చేతులు ఎత్తేస్తారు. ఎవడైనా చేతులు ఎత్తే లాస్ట్లో ఇప్పుడు లోన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా లాస్ట్లో చేతులు ఎత్తేస్తారు. నా దగ్గర ఏం లేదు సార్, అంతా అయిపోయింది, ఉత్తమ మనిషి ఉండడం, చంపేసుకోండి, నాకు ఆడ ఆస్తులు ఇస్తలేము, ఏం చేస్తాం? సో మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి. సో కొంచెం ఆలోచించండి. ఇప్పుడు చూస్తాను ఐఫోన్ 12 Pro Max 20,000కి ఇప్పించేస్తాను. 20,000కి నీకు ఇప్పిస్తే ఆడికి ఏమొస్తుంది? దోలా. అదే తీసుకొని OLXలోనే వాళ్ళ బంధువులకి అమ్మేసుకో. OLX అనే ప్లాట్ఫామ్ ఉంది, అమ్ముకోవచ్చుగా. సో ఎవడైనా ఇప్పుడు నేనైనా సరే నాకు 20,000కి వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది. నేను 20,000కి 40,000కి అమ్ముకుంటాను. కానీ మా ఊర్లో ప్రకాశం జిల్లాలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి తీయాలా అని చెప్పేసి నీకు టెలిగ్రామ్ నేను కాంటాక్ట్ అవుతాను చెప్పండి. అంతా ఫేక్. సో ఫేక్ ట్రాకింగ్ ఐడీస్, ఫేక్ డెలివరీ మెసేజెస్, ఆల్ ఆర్ ప్రతిదీ. ఇప్పుడు తెలిసే మీకు పేటిఎం బిల్స్ కానీ మామూలు బిల్స్ కూడా ఫేక్ తయారు చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో యాప్సే వచ్చేస్తున్నాయి, బయట కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి.
ఫేక్ బిల్స్ తయారు చేసి ఫేక్ పేమెంట్ చేసినట్టు కూడా చూపించేంత టెక్నాలజీ వచ్చుంటే ఆడు ఫేక్ బిల్లు ఫేక్ ట్రాకింగ్ ఐడీస్ క్రియేట్ చేయలేడు చెప్పండి. సో వాడు అన్ని బోర్డ్స్ని ఉపయోగించి అన్ని లక్షల మంది సబ్స్క్రిప్షన్ క్యాచ్ చేసి అంత టెలిగ్రామ్ ఛానల్ నడిపేవాడు ఆ మాత్రం తయారు చేయలేడా? ఈరోజు స్కెచ్ పెన్ కిట్ వస్తే ఏం చేసావు? ఏం చేయలేంగా, నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, సమాధానం లేదు, సమాధానాలు ఉండవు. సమాధానాలు చెప్పడానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాళ్ళు ఆఫర్ ఇస్తుంటే నమ్మొచ్చు, కానీ లేదంటే ఫేక్ గాళ్ళు. ఇప్పుడు ఏమంత అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయినా సరే ₹1,00,000 కొని ఎవడో 20,000కి అమ్మడుగా, అమ్మలేడు. ఓకేనా? అదే యాపిల్స్ అమ్మలేడు. గోప్రో హీరో నేను మంచి ట్రెండింగ్లో ఉంది, దాన్ని ఎందుకు అమ్ముతాడు? అమ్మలేడుగా. 45,000 50,000 విలువ చేసే ఒక గోప్రో హీరో నేను కెమెరా నీకు 7,000కి 5,000కి అమెజాన్ కూడా అమ్మలేడు కదా. అర్థమవుతుందా మీకు? సో ఇంతా కూడా ఏంటంటే నాన్ సెన్స్. మనలో చైతన్యం లేకపోవడం వల్ల ఇట్లాంటి పుట్టగొడుగులన్నీ ముడుచుకొని వస్తున్నాయి. మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. దట్స్ ఇట్, అంతే. ఇంతకు మించి 2020 అయిపోయింది, 21 కూడా వస్తుంది. 21లో కూడా ఇలాగే మేము ఉంటాం, బక్రాల్లా ఉంటాం అంటే మీ కర్మ. ఇంతే, ఇంతకుమించి చెప్పాలని ఏం లేదు. సో ఇది ఈ వీడియోలో కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే, మనసు గుచ్చుకుని ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేయండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీన్ నెక్స్ట్ బాబాయ్ నా. జై హింద్.